ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో పెద్ద సినిమాల సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా కింగ్డమ్ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి స్పందన రాగా రీసెంట్ గా విజయ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూకి హోస్ట్ గా మారారు. అందులో సందీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు. సుమారు 45 నిమిషాల పాటు సినిమా చూసినట్టుగా చెప్పిన సందీప్ ఆర్ఆర్ లేకపోయినా బాగా కనెక్ట్ అయ్యారని తెలిపారు. సినిమా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదనే విషయం కూడా తాను మర్చిపోయా, అంతగా సినిమాలో లీనమయ్యాను అని చెప్పారు. అనిరుద్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉందని, ఆర్ఆర్ అద్భుతంగా ఉండబోతుంది అన్నారు. విజయ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అయితే గౌతమ్ సూపర్ హిట్ కొట్టారని ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మ్యాడ్ గా ఉంది, వేరే లెవెల్ అనిపించింది అంటూ హైప్ ని మరింత పెంచారు. సినిమాలో విజయ్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని, ఆయన లుక్స్ కూడా అదిరిపోయిందని చెప్పారు. ఫాస్ట్ లుక్ రిలీజ్ టైంలోనే సందీప్ విజయ్ కి ఫోన్ చేసి లుక్ అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్ గా ఉంది అన్నారట. ఆయన మాటల్ని బట్టి చూస్తే సినిమా మంచి స్థాయిలో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ పాజిటివ్ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండకి ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా, ఆయన స్థాయిని మరోసారి రుజువు చేసే సినిమా అవుతుందా అన్నది చూడాలి.